జై శ్రీకృష్ణ. మీ ఆరోగ్య శ్రేయోభిలాషి వెంకటేష్. మిత్రులారా, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనగానే మనము అందరూ అనుకుంటారు డయాబెటీస్ అని ఒకటే అనుకోండి. అయితే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే అసలు ఏంటి, మరి ఏం జరుగుతుంది మన శరీరంలో, మరి ఎందుకు మనం ఆ శరీరం ఇన్సులిన్ రెసిస్టెన్స్ బారిన గురవుతుంది? ఇప్పుడు మన శరీరం అనేది నిర్మాణం అనేది ఒక కణాల ద్వారా నిర్మాణం అయిందనమాట. మరి ఈ కణాలన్నీ కలిసినప్పుడే మనకు ఆర్గన్స్, అవయవాలు అనేది ఏర్పడుతుంటాయి. మరి ఈ అవయవాలు ఈ కణానికి వెళ్ళే ఏదైతే మనం ఆహారం తీసుకుంటున్నామో ఆ ఆహారం శక్తిగా మారి ఆ శక్తిని తీసుకుపోయే దాన్నే మనం ఇన్సులిన్ అంటాం. అది ప్యాంక్రియాస్ క్రియేట్ చేస్తుంది. మరి ఎప్పుడైతే కణం దాన్ని రిజెక్ట్ చేస్తుందో దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం.